Hello everyone, welcome to my YouTube channel. This is Roja, and in this channel you can learn English grammar in easy way. Today's topic is adjective, definition, types and examples. An adjective is a word that describes a noun or a pronoun. What is an adjective? Adjective అనేది ఏంటి అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసేదే adjective. Examples: a good teacher, a big house, a beautiful flower. సో ఈ 3 సెంటెన్సెస్ అబ్జర్వ్ చేసినట్టయితే గుడ్, బిగ్, బ్యూటిఫుల్ ఈ 3 కూడా యాడ్జెక్టివ్స్ కిందకు వస్తాయండి. ఎందుకు అంటే టీచర్ అనే నౌన్ని, హౌస్ అనే నౌన్ని, ఫ్లవర్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి కాబట్టి. There are 5 common types of adjectives. Adjectives are of 5 types. Adjective of quality, adjective of quantity, adjective of number, demonstrative adjective, possessive adjective. These are the 5 common types of adjectives. First one, adjective of quality. Adjective of quality shows the quality of a person or thing. ఈ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఏంటి అంటే పర్సన్ కానీ థింగ్ యొక్క క్వాలిటీని చెప్తుందనమాట. అంటే నౌన్ యొక్క క్వాలిటీని రిఫర్ చేసేదే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఎగ్జాంపుల్స్: గుడ్, బ్యాడ్, క్లవర్, ఆనెస్ట్. నెక్స్ట్ వన్, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ షోస్ హౌ మచ్ ఆఫ్ సంథింగ్. సో ఏదైనా నౌన్ గురించి చెప్పేటప్పుడు క్వాంటిటీని మెయిన్గా చూపించేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కింద చెప్పుకోవచ్చు. సమ్, మచ్, లిటిల్, ఇనఫ్, ఫ్యాట్, థిన్. నెక్స్ట్ వన్, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. ఈ యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ షోస్ హౌ మెనీ ఆర్ ఇన్ వాట్ ఆర్డర్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ ఏంటి అంటే నౌన్ ఎన్ని లేదంటే ఏ ఆర్డర్లో ఉన్నాయి అని చెప్పేటప్పుడు దానిని యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ కింద చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్: 1, 2, ఫస్ట్, సెకండ్, మెనీ. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అండ్ నెక్స్ట్ వన్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ పాయింట్స్ అవుట్ విచ్ నౌన్. ఏ నౌన్ అని చెప్పేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఎగ్జాంపుల్స్: దిస్ బుక్, దట్ పెన్, దీస్ ఫ్లవర్స్, దోస్ ఆరెంజెస్. ఈ విధంగా అనమాట. సో ఇలా వచ్చినప్పుడు జనరల్లీ దిస్, దట్, దీస్, దోస్ అనేవి మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కింద కూడా చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ వచ్చేసినప్పుడు ఆ చేంజ్ అంటే దిస్ బుక్, దట్ పెన్, దీస్ ఫ్లవర్స్ అని వచ్చేసి అంటే అక్కడ మళ్ళీ అవి ఆ నౌన్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ కింద చెప్తాం, కానీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కింద చెప్పలేమండి. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, పొజెసివ్ యాడ్జెక్టివ్. సో ఇక్కడ అగైన్ మళ్ళీ పొజెసివ్ యాడ్జెక్టివ్ అనేది ఇట్ షోస్ ఓనర్షిప్. సో ఎగ్జాంపుల్స్: మై బుక్, యువర్ పెన్, హిస్ బ్యాగ్, హర్ డ్రెస్. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇవి మై, యువర్, హీస్, హర్ అనేవి ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ పొజెసివ్ యాడ్జెక్టివ్స్ కింద చెప్పేసేయచ్చు. పొజిషన్ ఆఫ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ యొక్క పొజిషన్. యాడ్జెక్టివ్స్ యూజువల్లీ కమ్ బిఫోర్ ఏ నౌన్. నౌన్కి ముందు వచ్చేవి మ్యాక్సిమం యాడ్జెక్టివ్స్ ఉంటాయి. యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్కి ముందే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఏ రెడ్ డ్రెస్, షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ హెయిర్. Example sentences are given here. See, he is a smart boy, I have 2 pens, this is my house. So in the first sentence, smart is an adjective. In second sentence, two is an adjective. And in third sentence, my, here it is the possessive adjective. So my is again adjective only. సో చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజీలీ.